నా పేరు సామ్యూల్. నేను ఇప్పుడు మీకు ఇంట్లోనే కూర్చొని మీ ఓన్ రెజ్యూమే తయారు చేసుకోవడానికి నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. ఇది జస్ట్ 10th ఫెయిల్ అయిన వాళ్ళకి, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి, లేనట్లయితే మీకు మామూలుగా జనరల్గా బయోడేటా ఫామ్ ఒకటి అప్లై ఇమ్మంటారు కనుక ఆ బయోడేటా ఫామ్లో అనేది మీకు నేను ఒక పేపర్ ద్వారా మీకు చెప్తున్నాను. ఈ పేపర్ ఆల్మోస్ట్ ఆల్ మీకు బయోడేటా ఫామ్ ఎలా తయారు చేసుకోవాలి, మీరు కేవలంగా ఇప్పుడు మామూలుగా మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి ఒక బయోడేటా ఫామ్ తయారు చేసుకున్నట్లయితే మీకు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదేదో నేను ఫ్రీగా మీకు ఈ బయోడేటా ఫామ్ అనేది మీకు చూపెడుతున్నాను. ఈ డిజైన్ మీరు కేవలం తయారు చేసుకున్నట్లయితే అప్పుడు మీరు ఓన్గా ఈ బయోడేటా ఫామ్ మీరు తయారు చేసుకొని మీరు 10 మందికి షేర్ చేయొచ్చు. ఎవరైతే మనీ పే చేయలేరో, 30 రూపీస్ పే చేయలేరో వాళ్ళకి మీరు హెల్ప్ చేయగలుగుతారు. ఓకే, సో మనకి డబ్బు సాయం లేనట్లయితే, మాట సాయం లేనట్లయితే ఓదార్పు కనుక మనము ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ మనం షేర్ చేస్తున్నాం. ఓకే, ఈ బయోడేటా ఫామ్ అని మనము రెజ్యూమ్ అని పెడుతున్నాము. ఓకే, ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ వచ్చేసి ఆ అబ్బాయి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి మెన్షన్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ అవసరం లేదు, బట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ఏదో ఒకటి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. తర్వాత ఆబ్జెక్టివ్ అనేది ప్రతి ఒక్క కంపెనీకి అడుగుతారు కనుక ఏ చిన్నపాటికి ఆబ్జెక్టివ్ అంటే మీరు ఇక్కడ ఐ వాంట్ టు గెట్ అ జాబ్ ఇన్ దిస్ కంపెనీ అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ మీరు ఏమనుకుంటున్నారో, ఈ కంపెనీలో మీరు ఏ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో ఆ కెరియర్ ఆబ్జెక్టివ్ అనేది మీరు మెన్షన్ చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ పర్సనల్ డేటా వచ్చేసి పర్సనల్ డేటాలో మీకు ఇక్కడ డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. నేమ్ దగ్గర వచ్చేసి మీ యొక్క ఓన్ పేరు మెన్షన్ చేయాలి. ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్, ఒకవేళ మీరు ఫాదర్ ఉన్నట్లయితే మీ ఫాదర్ పేరు ఒకవేళ రాయాలి, మీ ఫాదర్ మీ నేమ్ మెన్షన్ చేయాలి. ఒకవేళ మీ ఫాదర్ లేనట్లు ఒకవేళ హస్బెండ్ అన్న వైఫ్ అన్న ఉన్నట్లయితే హస్బెండ్ లేనట్లయితే వైఫ్ పేరు మెన్షన్ చేయాలి ఈ యొక్క ఎంటీ కాలంలో. తర్వాత థర్డ్ కాలం వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర వచ్చేసి మీ 27/07/1984 అంటే మీ ఫస్ట్ వచ్చేసి మీ డేట్, తర్వాత మీ మంత్, తర్వాత ఇయర్ మెన్షన్ చేయాలి. ఏజ్ వచ్చేసి మీ అప్రాక్సిమేషన్ ఏజ్ ఉంటుంది కదా, సో మీ యొక్క ఇయర్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్ మెన్షన్ చేయాలి. కమ్యూనికేషన్ అడ్రస్ వచ్చేసి మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే ఉన్నట్లయితే మీరు అక్కడ సేమ్ అని మెన్షన్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ అడ్రస్ వచ్చేసి మీ ఇంటి అడ్రస్ మెన్షన్ చేయాలి ఇక్కడ. లేదా ఒకవేళ మీరు హాస్టల్లో ఉన్నట్లయితే మీరు కమ్యూనికేషన్ అడ్రస్ వచ్చేసి మీ ప్రజెంట్ అడ్రస్ మెన్షన్ చేయాలి. తర్వాత కాంటాక్ట్ నెంబర్స్ అంటే మీ యొక్క ఫోన్ నెంబర్స్, లేనట్లయితే మీ ల్యాండ్లైన్ నెంబర్స్, మీ దగ్గర ఉన్న నంబర్, ఇంకా ఆల్టర్నేటివ్ నెంబర్ అంటే ఆల్టర్నేటివ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మీరు ఒక సింగిల్ అయితే సింగిల్, మ్యారేజ్ అయిపోయిందనంటే మ్యారీడ్ అని పెట్టాలి. జెండర్ వచ్చేసి మీరు ఒకవేళ మేల్ అయినట్లయితే మేల్ అని మెన్షన్ చేయాలి, ఫీమేల్ అయినట్లయితే ఫీమేల్ అని మెన్షన్ చేయాలి. రిలీజియన్ ఒకవేళ మీరు హిందూ అయినట్లయితే హిందూ మెన్షన్ చేయాలి, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని మెన్షన్ చేయాలి. లాంగ్వేజ్ జోన్ మీకు వచ్చిన లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రీడ్ రైట్ స్పీడ్ ప్రకారంగా మీరు ఈ లాంగ్వేజ్ జోన్ అనేది ఫిల్ చేయాలి. హాబీస్ వచ్చేసి మీకు ప్రొఫెషనల్గా ఉపయోగపడే హాబీస్నే మీరు మెన్షన్ చేయాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఒకవేళ 10th క్లాస్ చదివినట్లయితే 10th క్లాస్ ఎస్ఎస్సి బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేయొచ్చు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే అవి కాకుండా మీరు ఏమైనా కోర్సెస్ నేర్చుకుంటే ఆ కోర్సెస్ మీకు దీంట్లో మెన్షన్ చేయొచ్చు. టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఎంఎస్ ఆఫీస్ అట్లాంటివి ఏమైనా నేర్చుకున్నట్లయితే అవన్నీ కోర్సెస్ మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఎక్స్ట్రా అచీవ్మెంట్స్ అంటే మామూలుగా పర్సనల్ లైఫ్లో మీకు ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నట్లయితే స్పోర్ట్స్ కోటా అలాంటివి అవన్నీ దీంట్లో మెన్షన్ చేయొచ్చు. ఓకే, తర్వాత లాస్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ సో అండ్ సో డేట్ టు సో అండ్ సో డోట్ వరకు ఉంటుంది. ఆ డేట్ మెన్షన్ చేయండి. ఇక్కడ మీ ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వర్క్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మీరు అక్కడ ఏం వర్క్ చేశారో అలా మెన్షన్ చేయండి. ఈ కాలమ్స్ ఒక 2-3 కాలమ్స్ ఇలాంటివే కాలమ్స్ పెట్టుకోవాలి. సో మీరు ఒకవేళ 2-3 జాబ్స్ చేసినట్లయితే 2-3 జాబ్స్, లేనట్లయితే ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు పెద్ద పెట్టుకోవాలి. ఇక లాస్ట్లో వచ్చేసి మీరు ఇక్కడ ఈ యొక్క డేటాని మెన్షన్ చేయాలి. ద అబౌవ్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పేసి లాస్ట్లో ఇక్కడ డేట్, ప్లేస్ మెన్షన్ చేయాలి. ఓకే, ఇది ఇంకా హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి ప్లేస్. సో ఇక్కడ వచ్చి మీ సిగ్నేచర్ మెన్షన్ చేయాలి. సో ఇది ఒక్కటే మీకు జనరల్ బయోడేటా ఫామ్ అంటారు దీన్ని. ఈ జనరల్ బయోడేటా ఫామ్ మీరు ఇప్పుడు కంప్లీట్గా నేను
ఇప్పుడు మీకు థియరీ చూపెట్టినాను, తర్వాత ప్రాక్టికల్గా చూపెడతాను. సో జస్ట్ కొంతసేపు ఆగండి, నేను మీకు ప్రాక్టికల్ ఆన్సర్ ఇస్తాను. సో ఇప్పటిదాకా నేను మీకు ఒక శాంపుల్ రెజ్యూమే చూపెట్టాను, అది ఫిల్అప్ చేయకుండా చెప్పినాను. ఇప్పుడు మీకు ఫిల్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు రెజ్యూమ్ వచ్చేసి ఇప్పుడు మనం ఏ పొజిషన్ అప్లైడ్ ఫర్ అంటే ఇప్పుడు నేను టెలికాలర్కి అప్లై చేస్తే టెలికాలర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయితే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, కౌన్సిలర్కి అయితే కౌన్సిలర్, ఇలా మెన్షన్ చేయాలి ఇక్కడ పైన పొజిషన్ అప్లైడ్ ఫర్ అని. ఆబ్జెక్టివ్ వచ్చేసి టు గెట్ అ గుడ్ జాబ్ వేర్ ఐ క్యాన్ ఎన్హాన్స్ మై స్కిల్స్, వేర్ ఐ క్యాన్ ఎన్హాన్స్ మై స్కిల్ సెట్ అండ్ గెట్ గుడ్ పొజిషన్ in the company, in your company, handling more number of responsibilities, keeping the process into the company and trying to bring new process into the company. ఇది అనేది రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. అంటే మనము ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తామంటే టు గెట్ జాబ్ అంటే మంచి జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాము, దానిలో మంచి పొజిషన్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాము, మనం మంచి ఇంకా వేరే విద్యలు ఏమైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే ఆ విద్యలు నేర్చుకోవాలనుకుంటున్నాము, మన కెరియర్కు ఉపయోగపడడానికి. కంపెనీలో ఉన్న ప్రాసెస్ కంపెనీలో ఉంచేసి కొత్త ప్రాసెస్ రావడానికి ప్రయత్నం చేయాలి. రెస్పాన్సిబిలిటీ అంటే ఇంకా చాలా బరువు బాధ్యతలు ఎప్పుడు వస్తాయంటే మనకు పెద్ద పొజిషన్ వచ్చినప్పుడు వస్తుంది కనుక మనం అది మెన్షన్ చేయాలి. ఒకవేళ మనం హెచ్ఆర్తో మాట్లాడినట్లయితే దానికంటే చిన్న పొజిషన్, టీమ్ లీడర్ అలాంటి పొజిషన్ చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేమ్ వచ్చేసి మన సర్నేమ్తో ప్యారల్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సర్నేమ్ వచ్చేసి మారంపల్లి శ్రీనివాస్, సో మారంపల్లి శ్రీనివాస్ అని మొత్తం రాయాలి. సో ఫాదర్ నేమ్ వచ్చేసి ఫాదర్ నేమ్ అన్న హస్బెండ్ నేమ్, ఒకవేళ ఫాదర్ నేమ్ ఉన్నట్లయితే మారంపల్లి స్వరూప్, ఒకవేళ మదర్ నేమ్ అయితే మిస్సెస్ మారంపల్లి విజయ్ కుమారి అని మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మన 0/27 వచ్చేసి ఇయర్, తర్వాత ఫాలోడ్ బై మంత్, ఫస్ట్ డేట్ ఫాలోడ్ బై మంత్, తర్వాత ఇయర్ ఉంటుంది. సో అప్రాక్సిమేషన్ ఇయర్ ఏజ్ మనం మెన్షన్ చేయాలి. కమ్యూనికేషన్ అడ్రస్ వచ్చేసి మన అడ్రస్ వచ్చేసి మెన్షన్ చేయాలి. 11-128-3B, ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. పిన్ కోడ్తో ప్యారల్గా మెన్షన్ చేస్తే బాగుంటుంది. సో కాంటాక్ట్ నెంబర్స్ మన దగ్గర ఉన్న కాంటాక్ట్ నెంబర్, ఇంకేమైనా ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయాలి. సో మరాఠీల్ స్టేటస్ వచ్చేసి సింగిల్ ఉన్నట్లయితే సింగిల్ మెన్షన్ చేయాలి. జెండర్ వచ్చేసి ఒకవేళ మేల్ ఉంటే మేల్, ఫీమేల్ ఉంటే ఫీమేల్ అని మెన్షన్ చేయాలి. తర్వాత రిలీజియన్ వచ్చేసి క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం అని మెన్షన్ చేయాలి. లాంగ్వేజ్ జోన్ వచ్చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇది యాజ్ పర్ రీడ్, స్పీక్, ఇంకా రైట్ దాని ప్రకారం ఉంటుంది. సో ఇది మెన్షన్ చేయాలి మనం ఏమేమి నేర్చుకున్నామో భాషలు. సో హాబీస్ వచ్చేసి మనకి జనరల్గా హాబీస్ మెన్షన్ చేయకుండా సర్ఫింగ్, బ్రౌజింగ్ అని పెట్టచ్చు, బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రొఫెషనలిజంలో చూపెడుతున్నాం మనము. సో కెరియర్కి ఉపయోగపడేది హాబీస్ మెన్షన్ చేస్తే బాగుంటుంది. క్వాలిఫికేషన్ వచ్చి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ సమత డిగ్రీ కాలేజ్, అలా మీ ఒక క్వాలిఫికేషన్ ఎక్కడ చేశారో మీరు చెప్పాలి. సో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను హార్డ్వేర్ నెట్వర్కింగ్ నేర్చుకున్నాను సో ఎస్వి ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూట్లో. సో మీరు ఎక్కడ ఏమి కోర్స్ నేర్చుకున్నా అది కోర్స్ మెన్షన్ చేయాలి. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ నేను ఎంఎస్ ఆఫీస్ కూడా నేర్చుకున్నాను సేమ్ ఎస్వి ఇన్ఫోటెక్లో. సో ఆ ఎస్వి ఇన్ఫోటెక్లో అది మెన్షన్ చేయాలి. తర్వాత ఏదో ఎక్స్ట్రా కరిక్యులర్ అచీవ్మెంట్స్ వచ్చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ నేను నేషనల్ లెవెల్ కింద సెలెక్ట్ అయ్యాను, 12.5 కిలోమీటర్స్ ఈవెంట్ జేఎన్టీ యూనివర్సిటీకి. అలా మీది కూడా ఏమైనా స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఉంటే, మ్యూజిక్కి సంబంధించింది ఉంటే అది మెన్షన్ చేయాలి. సో ఇది వచ్చేసి ఎక్స్ట్రా అచీవ్మెంట్స్ నాకు వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను 2007 నుంచి 2015 వర్క్ చేశాను. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, మనకి ఆఫర్ లెటర్, రిలీజింగ్ లెటర్లో మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఇలా మెన్షన్ చేయాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ బ్లాక్లో కేవలం నిల్ అని చెప్పేసి ఇలా ఎంటీ కాలంలో వదిలేసేయాలి. సో ఇక్కడ వర్క్ యాజ్ అ టెలికాలర్, మీరు టెలికాలర్ కింద వర్క్ చేసా అంటే టెలికాలర్ కింద వర్క్ చేసాము. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయితే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఇలా మీరు మెన్షన్ చేయాలి. సో ఇక్కడ జాబ్ ప్రొఫైల్ అంటే మీరు ఏం రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తారో ఆ జాబ్ ప్రొఫైల్లో మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మామూలుగా ఇది నేను టెలికాలర్ కింద హ్యాండిల్ చేసేటప్పుడు కస్టమర్ క్వైరీస్ అంటే కస్టమర్కి ఉన్న డౌట్స్, కంప్లైంట్స్ అంటే వాళ్ళ కంప్లైంట్స్ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్, ఫీడ్బ్యాక్. కస్టమర్కి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు, కస్టమర్కి కంప్లైంట్స్ అన్న కన్సర్న్ అన్న ఉంటాయి. సో మీరు ఎప్పుడు కస్టమర్ ప్రాబ్లం ఉండదు, కస్టమర్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయలేరు. సో దయచేసి కస్టమర్ కంప్లైంట్స్ అన్న కన్సర్న్ అన్న అని చెప్పాలి. సో ఫీడ్బ్యాక్ అంటే కస్టమర్ ఇంకా ఏమైనా బెటర్మెంట్ ప్రోడక్ట్కి సంబంధించింది ఉంటే అది మెన్షన్ చేయాలి. సేల్స్ వచ్చేసి మనము ప్రోడక్ట్ ఏమైనా సేల్స్ చేసినట్లయితే కాల్లో టెలికాలర్కి ఉన్న రెస్పాన్సిబిలిటీలో ఒకటి కనుక మనము
టెలిసేల్స్ అనే మెన్షన్ చేసుకోవచ్చు అక్కడ. ఫైనల్గా వచ్చేసి మనము ఇక్కడ కింద మెన్షన్ చేయాలి, ద అబౌవ్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ యాజ్ పర్ మై నాలెడ్జ్, యాజ్ ఇస్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని మెన్షన్ చేసి ఇక్కడ డేట్ మెన్షన్ చేసి ప్లేస్ మెన్షన్ చేసి ఇక్కడ ఫైనల్గా వచ్చేసి మీ యొక్క పేరు సిగ్నేచర్ మెన్షన్ చేయాలి. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో మీరు ఇంట్లోనే ఈ యొక్క బయోడేటా ఫామ్ని మీరు తయారు చేసుకోవచ్చు. చిన్నపాటికి జాబ్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరైనా చిన్న క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వాళ్ళకి తక్కువ చేసి కంటే వాళ్ళకి మీరు మీ ద్వారా మీకున్న విద్యని వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.